పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37 నుండి 41 వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథం 2వ అధ్యాయం 37 నుండి 41. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, పేతురు, మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులగు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారిని హెచ్చరించెను. చదవబడిన దైవలేఖనం కొరకై ప్రార్థన చేసి వాక్యాన్ని స్పష్టంగా విందాం. దయచేసి ప్రార్థనలో ఏకీభవించండి. కృపా కనికరములు గల మా దేవా, ఆద్యంతరహితుడా, అత్యున్నత సింహాసనాసీనుడా, శరాబులు కరాబులు మిమ్మును స్తుతిస్తుండగా మహాదూతల చేత మహిమ పొందుచున్న మా ప్రభువా, మీకు స్తోత్రములు. మీ ప్రభావ మహాత్యమును బట్టి, మీ ఔన్నత్యమును బట్టి మిమ్మును ఎంతో స్తుతిస్తున్నాం. మీ ఘనమైన నామమును ఘనపరచుచూ ఉన్నాం. మా ప్రభువా, పెందలకడని మీ పాద సన్నిధికి చేరి మీ వాక్కులు వినగోరే గొప్ప ధన్యత మాకు ప్రసాదింపజేశారు. మీకు స్తుతులు. చదవబడిన లేఖన భాగమును దీవించి మా అందరితో తేటగా, సూటిగా, స్పష్టంగా మాట్లాడి మహిమ, ఘనత, కీర్తి, ప్రభావములను మీరు ఆరోపించుకోమని కోరుచు మా ప్రభు అయిన యేసు క్రీస్తు అమూల్యమైన నామమున స్తోత్రము చెల్లించి, స్తుతించి, ప్రార్థించి మిక్కిలి వినయముగా బ్రతిమిలాడి వేడుచూ ఉన్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనము చదువుకున్న ఈ వచన భాగాలలో కొన్ని వాస్తవికమైన సత్యాలు మనము తేటగా గమనించబద్ధులమై ఉన్నాం. ఈ 37 నుండి 41 వచనాన్ని పేతురు ప్రసంగము ద్వారా 3,000 మంది రక్షింపబడుట, పేతురు యొక్క ప్రసంగము ద్వారా 3,000 మంది రక్షించబడిన సందర్భాన్ని మనము గమనిస్తాం. వారి మాటలు విని, అంటే పేతురు చేసే వర్తమానం విని హృదయములు నొచ్చుకొని, అనగా పుట్నోట్లో పొడువబడి అనే మాట చూస్తాం. వారు హృదయములు నొచ్చుకొని పొడువబడి, సహోదరులారా, మేమేమి చేతుమని వారు అడిగినట్లుగా మనము చూస్తాం. మేమేమి చేతుము, మేమేమి చేతుము. కొన్ని ప్రశ్నలు మనము గమనిస్తాం కదా. 2వ అధ్యాయం 8వ వచనములో, మనలో ప్రతివాడు తాను పుట్టిన దేశపు భాషతో మాట్లాడుచున్నాడు, మనము వినుచున్నామే, ఇదేమి అనే ప్రశ్న ఒకటి మనము చూస్తాం. ఇదేమి, ఇదేమి అన్నారు. ఇక్కడ మేమేమి అనే మాట చూస్తున్నాం. అలాగే 16వ అధ్యాయం సరసాల నాయకుడు 30వ వచనములో అన్నాడు, అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి, నేనేమి చేయాలి, నేనేమి చేయాలి.
అని అడిగాడు కదా. అవును. వారు అలా మాట్లాడుటలో ఉన్న ఉద్దేశం, దేవుని వాక్యం వారిని ఒప్పిస్తూ ఉండగా వారు ఏం చేయాలో వారు అడుగుతా ఉన్నారు. దేవుని వాక్యం రెండంచుల ఖడ్గము వంటిది, హృదయాలలో దూరి పని చేయగలదు. అందుకే వారు మేమేమి చెయ్యాలి అని అడిగారు. నిజమే, మేమేమి చెయ్యాలి అని అడగటంలో ఉన్న ఉద్దేశం, దేవుడు కార్యాన్ని చేస్తున్నాడు. దేవుని పరిశుద్ధాత్మ వారి హృదయాలలో పని చేయడం ప్రారంభించాడు కదా. ఆనాటి నుండి నేటి వరకు పరిశుద్ధాత్ముడు పని చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, పరిశుద్ధాత్ముడు నాట నుండి నేటి వరకు ఆయన పని చేస్తూనే ఉన్నాడు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 7 నుండి 11 వచనాలు. పరిశుద్ధాత్మ నేటికి పని చేయుచు ఉన్నాడు కనుక సువార్త ప్రకటించువారు పరిశుద్ధాత్మ నడుపుదలతోనే ప్రకటన చేయాలి. సువార్త ప్రకటించేవారు పరిశుద్ధాత్మ నడుపుదలతోనే ప్రకటన చేసేవారుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో చెప్పబడిన మాట. పేతురు రాసిన మొదటి పత్రిక 1:12. పరిశుద్ధాత్మ కార్యము జరిగించుటకు ఆయన మీద ఆధారపడవలెను. ఏ ఒక్కరే గాని దైవ కార్యాల పట్ల ఆసక్తి కలిగిన వాడు, దైవ కార్యాలు జరగాలని ఆశ కలిగిన వారు పరిశుద్ధాత్మ మీద ఆధారపడాలి. యోహాను వర్తమానములో ఎక్కువగా ప్రజలు ఇలాగున ఒప్పుకొన సాగినట్లుగా చూస్తాం. లూకా వ్రాస్తూ కూడా చెప్పాడు 3వ అధ్యాయం 10వ వచనములో, అలా ఒప్పుకొనుట ద్వారా దేవుడు ఆయన వాక్యము వారిలో పనిచేసినట్లు మనకు అర్థమవుతా ఉంది. అవునవును, ఎప్పుడైతే వాక్యానికి విలువనిస్తామో వాక్యము ద్వారా గొప్ప కార్యాలు జరుగుతాయి. వారు ఎప్పుడైతే ఒప్పుకున్నారో ఆ ఒప్పుకోలులో విధేయత అనేది కనబడతా ఉంది. ఇక 38వ వచనంలో మనము చదువుకున్నట్లయితే, పేతురు ఇక్కడ బాప్తిస్మము ద్వారా పాపక్షమాపణ కలుగునని చెప్పుటలేదు. చాలామంది బాప్తిస్మములు పొందితే పాపాలు పోతాయనే మాట చాలామంది ఈ వచనం ఆధారంగా చెప్తా ఉంటారు. కానీ ఈ వచనం ఏం చెప్పింది? మారు మనసు పొంది అన్నాడు. పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి అన్నాడు. మారు మనసు పొంది అంటే మారు మనసు పొందినప్పుడే పాపాలేమయ్యాయి? క్షమించబడ్డాయి. మరి పాపక్షమాపణ నిమిత్తము బాప్తిస్మం ఏమిటి? ఇదే మనకిక్కడ ఈ విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఎప్పుడైతే మారు మనసు పొందారో అప్పుడు పాపాలు క్షమించబడ్డాయి. పాపాలు క్షమించబడ్డాయనే రుజువు కోసం ఇప్పుడు బాప్తిస్మము పొందమని చెప్పాడు. అది అంతేగాని బాప్తిస్మం పొందితే పాపాలు క్షమించబడతాయని కాదు. అర్థమైందండి? మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తం. మరి మారు మనసు అనే మాట ఎందుకు ఉపయోగించాల్సి వచ్చింది?
మారు మనసు ఎప్పుడైతే పొందామో పాపాలు ఆ రోజే ఆ పూటే క్షమించబడ్డాయి. క్షమించబడ్డాయి అనడానికి రుజువేంటి? బహిరంగ సాక్ష్యము కొరకైన బాప్తిస్మం. అయినా ఈ బాప్తిస్మం కొరకు చాలా వివరంగా చెప్తేనే బాగుండనిపిస్తుంది. చెప్పమంటారా? చాలా వివరంగా. ఆ వివరాన్ని వింటూ ఉన్నప్పుడు మీరు ఇలా పొందారో లేదో డౌట్ వచ్చి మళ్ళా బాప్తిజం తీసుకోవాలనిపిస్తుంది. చెప్పండి. ప్రతివాడు ప్రభు అయిన యేసు క్రీస్తు నామమున పాపక్షమాపణ పొందినవాడు బాప్తిస్మము పొందుడి అనే మాట ఈ భాగంలో చూస్తాం. ఇదే వచనాన్ని ఇలాగే ఉండేటట్టు కనబడుద్ది మరొక చోట. ఆ వచనాన్ని కూడా మీరు చదివితేనే మంచిది. ఎక్కడ? అపోస్తల కార్యాలు 22వ అధ్యాయం 16వ వచనం. గనుక నీవు తడవు చేయుట ఎందుకు? లేచి ఆయన నామమును బట్టి ప్రార్థన చేసి బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుమని చెప్పాను. ఈ వచనం కూడా ఇంచుమించు ఇలాగే ఉంది కదండి. బాప్తిస్మము పొంది నీ పాపములను కడిగి వేసుకొనుము అనుంది. అంటే బాప్తిస్మం పొందితే పాపములు కడుగబడతాయి అన్నట్టుగా ఉంది కదా వచనం. ప్రియులారా, దాని అర్థం అదిగా. ఇక్కడ ప్రభు నామమును బట్టి ప్రార్థన చేసిన వారు ఏమవుతారు చెప్పండి? 2వ అధ్యాయం 21వ వచనం. రక్షింపబడుతుంది. అపోస్తల కార్యాలు 2:21లో ప్రభు నామమును బట్టి ప్రార్థన చేయు వారందరూ రక్షణ పొందుదురు అనుంది. అంటే ఆయన ఏం చేశాడు? ప్రార్థన చేశాడంటే రక్షణ పొందాడు. ఇప్పుడు రక్షణ పొందాడనే రుజువు కోసమే ఏం పొందాలి? బాప్తిస్మము పొందాలి. అంతేగాని కొంతమందికి దీన్ని ఎలాగ అర్థం చేసుకుంటున్నారంటే, మా బాప్తిసం పొందు నీ పాపాలు పోతాయి, బాప్తిసం పొందు నీ పాపాలు పోతాయి, బాప్తిసం పొందండి మీ పాపాలు పోతాయి, ఎంతకాలం మీ పాపాలను కడుక్కోకుండా ఉంటారు అని చెప్పేవాళ్ళు ఉన్నారు. అది ఎంత రాంగ్ డాక్ట్రినో మిగతా వచనాల ఆధారంగా మనం ఆలోచన చేస్తే మనకు అర్థమవుతుంది. బాప్తిస్మము అంటే మునుగుట, మునుగునట్లు చేయుట, కనబడకుండా చేయుట అని అర్థం. మునుగుట, మునుగునట్లు చేయుట, కనబడకుండా చేయుట అని. బాప్తిస్మం అంటే క్రీస్తుతో చనిపోవుట, క్రీస్తుతో సమాధి చేయబడుట, క్రీస్తుతో తిరిగి లేపబడుట అనే భావం. అర్థమైందండి? క్రీస్తుతో చనిపోవుట, క్రీస్తుతో సమాధి చేయబడుట, క్రీస్తుతో తిరిగి లేచుట అనే భావం. బాప్తిస్మం అనే పదం బాప్టైజో అనే గ్రీకు పదం నుండి వెలువడింది. బాప్టైజో అనే గ్రీకు పదము నుండి బాప్తిస్మము అనే పదం వచ్చిందండి. కాబట్టి ఈ సత్యాన్ని మనం గుర్తించాలి. బాప్తిస్మము యొక్క విలువ మనం అర్థం చేసుకోవాలి. ఇప్పుడు చెప్పండి, టోటల్గా బాప్తిస్మం పొందాలి. ఎవరు పొందాలి? ఎవరు పొందాలి? బాప్తిస్మం ఎవరు పొందాలో చెప్పాడు. నేను ఇక్కడే ఉన్న విషయాలు 7 పాయింట్స్ చెప్తాను, మీరు చక్కగా రాసుకోండి. బాప్తిస్మం ఎవరు పొందాలి? నెంబర్ 1, నెంబర్ 1 2వ అధ్యాయం 37వ వచనం. వారి మాట విని అన్నాడు. మాట విని. ఏ మాట విన్నారు? 36వ వచనం.
మీరు సిలువ వేయబడిన ఈ యేసునే దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించెను. ఇది ఇశ్రాయేలు వంశమంతయు రూఢిగా తెలుసుకొనవలెనని చెప్పాను. ఈ మాట విని, అంటే వారు రక్షణ సువార్తను విని ఖచ్చితంగా వినాలి, విశ్వసించాలి. వినుట వలన ఏమొస్తుందండి? విశ్వాసం వస్తుంది. అంటే విన్నారు అంటే వారికి నమ్మిక కలిగింది. నెంబర్ 1. నెంబర్ 2, హృదయములో నొచ్చుకొని. హృదయములో నొచ్చుకొని అంటే హృదయములో నొచ్చుకొని అనంటే పుట్నోట్లో పొడువబడి. ఆ మాటకు అర్థం ఏంటంటే వారు హృదయములో నొచ్చుకొని అనగా వారు తమ పాపములను తాము ఒప్పుకొని, అది నొచ్చుకొని, ఒప్పుకొని. మూడవ మాట, సహోదరులారా మేమేమి చేతుమని పేతురును కడమ అపోస్తలులను అడుగగా, ఇక్కడ మేమేమి చేతుము అంటే ప్రభువును గూర్చి అత్యాసక్తి గలవారై. బాప్తిస్మం ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వకూడదండి. రక్షణ సువార్త వినాలి, వారు విశ్వసించాలి, వారు తమ పాపాన్ని తాము ఒప్పుకొని విడిచిపెట్టాలి, ప్రభువును గురించి అత్యాసక్తి కలిగి ఉండాలి. మేమేం చేయాలి, నెక్స్ట్ మేమేం చేయాలి అని అడగాలి. ప్రభువును గురించి ఆసక్తి కలిగి. నెంబర్ 4, మారు మనసు పొంది మనసు మార్చుకున్న వారై. మారు మనసు పొందిన అనుభవము కలిగిన వారై. నెంబర్ 5, 40వ వచనం, ఇంకను అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై అన్నాడు. మూర్ఖులకు ఈ తరము వారికి వేరై, ఈ తరములో నుండి వేరై అంటే ప్రత్యేకింపబడి, ఈ తరము నుండి వేరవ్వాలి. ఈ తరము చేసినట్లు చేయకూడదు. ఈ తరము అనుకూలంగా లోకానికి దాసోహంగా ఉండకూడదు. అక్కడ నుండి వేరై, సపరేట్ అయి, ప్రత్యేకింపబడిన వారై. ఇక 6 అండి, రక్షణ పొంది. ఇక్కడ మీరు అనుకోవచ్చు, మారు మనసు రక్షణ ఒకటి కాదా అండి? మారు మనసు రక్షణ ఒకటి కాదు. మారు మనసు రక్షణ ఒకటి కాదు. ఒకానొక సమయంలో ఒకటి గాని కూడా చెప్పొచ్చు, కానీ దీని భావం మీకు చెప్తున్నా వినండి. మీరే చెప్తారు. ఇప్పుడు ఒక రోగి ఉన్నాడు. ఆ రోగి హాస్పిటల్కి వెళ్ళాడు. బాబు, నీకు ఇన్ని రోగాలు ఎందుకు వచ్చాయో తెలుసా అన్నాడు. ఎందుకు వచ్చినాయి సార్ అన్నాడు. నీకు రకరకాల బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నాయా లేవా అన్నాడు. ఉన్నాయి సార్ అన్నాడు. మరి నువ్వు వాటిని మానుకుంటే నీకు ఆరోగ్యం వచ్చుద్ది. నువ్వు మనసు మార్చుకో వాటి మీద నుండి, ఆ చెడు అలవాట్లు మాని అన్నాడు. అలాగా సార్ అని అన్నాడు. వాటిని మానేశాడు. అంటే తన మనసును ఏం చేసుకున్నాడు? మార్చుకున్నాడు. తన మనసును మార్చుకున్నాడు అని అర్థం. తన మనసు మార్చుకున్నాడు. ప్రియులారా, దైవ గ్రంథములో వ్రాయబడినట్లుగా తన మనసు మార్చుకున్నాడు. అవును కదండి? తన మనసు మార్చుకున్నాడు. దేవుని వాక్యములో కొన్ని సంగతులను మనం ఆలోచన చేసినప్పుడు
చెడ్డవాటిని చేయకుండా మనసు మార్చుకున్నంత మాత్రాన వారు రక్షించబడినట్లు కాదు. ఇప్పుడు ఆ వ్యక్తి మనసు మార్చుకున్నాడు, వాటిని మానేశాడు, అది మారు మనసు. కానీ మరి రక్షణ అంటే రోమాపత్రిక 10వ అధ్యాయం 9వ వచనం ప్రకారంగా అదేమనగా, యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు ఆయనను మృతులలో నుండి తిరిగి లేపెనని విశ్వసించడం. అర్థమైందండి? రక్షణకును మారు మనసుకును తేడా వెరీ క్లియర్ అండి. ఒక వ్యక్తి చెడ్డవాటిని మానుకుంటే మారు మనసే, ఒక వ్యక్తి కాని వాటిని మానుకుంటే మారు మనసే. గాని రక్షణ పొందడం అంటే అది వేరు. యేసు ప్రభువని. అందుకే ఇప్పుడు చాలామంది, ఏమండి మాకు ఏ చెడు అలవాటు లేదండి, మేము ఎలాంటి పాప పనులు చేయమండి, మేము చాలా నీతిగా ఉంటామండి, మేము చాలా యథార్థంగా ఉంటామండి, మేము సత్యవంతులంగా ఉంటామండి, మేము ఎంతో పరిశుద్ధంగా జీవిస్తామండి అని ప్రభు నమ్ముకోనోళ్ళు అలాగూ మాట్లాడితే వాళ్ళు రక్షించబడినట్టా కాదా? వారు రక్షించబడినట్టా కాదండి? మీరేమీ చెప్పలేరు. వారు పాపాలు చేయనంత మాత్రాన, వారు నీతిగా ఉన్నంత మాత్రాన, వారు దాన ధర్మాలు పుణ్యకార్యాలు చేసినంత మాత్రాన వారు నీతిమంతులు కారు. ఎవరైతే యేసుక్రీస్తు రక్తములో కడుగబడతారో వారు నీతిమంతులు. అంతే కదండి? బైబిల్లో చెప్పారు, తమ దృష్టికి తాము నీతిమంతులుగా ఉండేవాళ్ళు ఉన్నారు. తమ స్వకీయుల లేక సొంత కార్యాల వల్ల, స్వకార్యాల వల్ల నీతిమంతులని అనిపించుకునేవారు కూడా ఉన్నారు. కానీ వారు ప్రభు దృష్టిలో అసహ్యులు అని చెప్పాడు. కనుక మనసు మార్చుకోవాలి, అది మారు మనసు. రక్షణ పొందాలి, ఇది ఆత్మ సంబంధమైనది. అదేమో శరీర సంబంధమైనది, ఇదేమో రక్షణ ఆత్మ సంబంధమైనది. మీరు ఇలా గుర్తుపెట్టుకుంటే చాలు. ఎన్ని జరగాలి? ఒక వ్యక్తికి బాప్తిస్మం ఇవ్వాలి అనంటే, 1 సువార్తను వినాలి, 2 హృదయములో నొచ్చుకొని, అంటే బాధపడాలి. ఈ బాధ అనే మాట మరలా చెప్తున్నా, మనల్ని ఎవరైనా ఏదైనా అంటే బాధపడతాం, మన కొరకు ఎవరైనా శిక్షించబడితే కూడా బాధపడతాం. అదే నా స్థానములో నా శిక్ష ఆయన భరించాడు, నేను భరించవలసిందంతా ఆయన భరించాడు అని, అయ్యో ప్రభువా నా కొరకు ఇంత గొప్ప కార్యము చేశావని తాను ఒప్పుకొని, అది ఆ మాటకు అర్థం. హృదయములో నొచ్చుకొని, నేను అనుభవించవలసిందంత నువ్వు అనుభవించావు, నాకు ఆ బాధ, శిక్ష, వేతన, యాదన లేకుండా చేశావని ఒప్పుకోవాలి. 3 మేమేమి చేతుము అంటే ప్రభువును గూర్చి అత్యాశక్తి కలిగి. 4 మనసు మార్చుకొని చెడ్డవాటిని విడిచిపెట్టి. 5 మూర్ఖులగు తరమునకు వేరై అనగా ప్రత్యేకింపబడి. 6 రక్షణ పొంది. 7వది 41వ వచనం, కాబట్టి అతని వాక్యమును అంగీకరించిన వారు అన్న 7వ మాట, వాక్యమును అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించడం అంటే దేవుని వాక్యం ఏం చెబితే ఆ ప్రకారంగా చేయడానికి తన్ను తాను సంసిద్ధుడు కావాలి. వాక్యాన్ని అంగీకరించాలి. వాక్యాన్ని అంగీకరించడం అంటే ఏంటో చెప్తావేనండి. ఒకసారి బ్రదర్ భక్త్ సింగ్ గారిని ఒక సింగ్ వచ్చి అన్నాడంట, ఏందయ్యా సింగ్, ఇంత అబద్ధాలు రాసే గ్రంథాన్ని నువ్వు ఎలా నమ్మావు అన్నాడు. ఏంటి, నా బైబిల్ అబద్ధాల గ్రంథం కాదు, వాస్తవాల గ్రంథం అన్నాడట. అనే సమయానికి, మరి లేకపోతే ఏందయ్యా, చేప ఏంటి,
ఆ ఎవరినో యోన అంట ఆయన్ని మృంగడం ఏంటి, 3 రోజులు కడుపులో ఉండడం ఏంటి, తర్వాత ఒడ్డును కక్కేయడం ఏంటి, అసలు చేప మింగితే మనిషి బ్రతుకుతాడా అన్నాడట. అయ్యా, నీకు ఇదే తెలుసు, కానీ నా దేవుడు ఎంత గొప్పవాడో, ఆయన శక్తి ఎంత గొప్పదో నీకు తెలియదులే అన్నాడట. తెలుసుకోవాలని నువ్వు చెప్తావా అన్నాడట. నా దేవుడు ఇలా చెప్పడమే కాదు, చేప యోనాను మింగడమే కాదు, యోనాయే చేపను మింగేశాడని చెప్పి నా దేవుడు చెప్తే నేను నమ్ముతానన్నాడండి. మీకు అర్థమైందా? యోనాయే చేపను మింగేశాడు అని అంటే కూడా నేను నమ్ముతానన్నాడంట. ఎందుకంటే నా దేవుడు చెప్పిన మాట, భూమి ఆకాశములు గతించిన ఆయన మాటలెన్నడూ గతించవు. అంత గొప్ప మాటలవి. నువ్వు నమ్మితే నమ్ము, నమ్మకపోతే మానుకో. అంతేకాని బైబిల్ తప్పని మాత్రం ఎప్పుడూ అనుకోవద్దు. బైబిల్లో తప్పులు పట్టుకోవాలనుకుని వెతికిన వారే వారి తమ తప్పులను తెలుసుకొని ప్రభు దగ్గర తమ పాపాలు ఒప్పుకొని రక్షణ పొంది ఆయన కొరకు సేవ చేస్తున్నారు అని చెప్పాడట. అర్థమైందండి? కాబట్టి ఇలాంటి అనుభవాలు ఎంతోమంది భక్తుల జీవితంలో నుండి నేర్చుకుంటూ ఉంటాం. వాక్యమును అంగీకరించడం అంటే వాక్యం ఏం చెబితే ఆ ప్రకారంగా మనం అంగీకరించాలి. అప్పుడు వాక్యం అంగీకరించిన వారికి ఏమి చేశారు? బాప్తిస్మం ఇచ్చిరి, బాప్తిస్మము పొందిరి. ఇప్పుడు చెప్పండి, బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలి? ఎవరికి ఇవ్వాలి? ప్రార్థనకు రావడం ప్రారంభించేశాడు. నిన్న కాక మొన్న ప్రార్థనకు ప్రారంభించాడు. అబ్బాయి కొత్త సంవత్సరం వచ్చేస్తుంది కాబట్టి ముంచేద్దామంటే ముంచేసేసి బాప్తిజం ఇచ్చేస్తే మన సంఘస్థుడు అయిపోతాడు, బాప్తిజం ఇచ్చేస్తే ఎక్కడికి పోవడం, ఇక్కడి నుంచే ఎక్కడికి పోకుండా మన దగ్గరే స్థిరంగా ఉంటాడని ఈ లక్షణాలు లేకపోయినా బాప్తిజం ఇచ్చేస్తున్నారు. నిజమా కాదు? అలా ఇస్తే అది వాక్యం ఒప్పుకుంటుందా? అస్సలు ఒప్పుకోదో. అతడు రక్షించబడిన తర్వాత కొన్నాళ్ళు కనిపెట్టి ప్రభు పట్ల ఎంత ఆసక్తి కలిగి ఉన్నాడో అది గమనిస్తూ, తనకు కూడా తీసుకోవాలనే ఆశ కలిగి, మనం కూడా దానిని గుర్తిస్తూ, ఆయనను గుర్తిస్తూ, ఆమెను గుర్తిస్తూ, ఆమె సాక్ష్యం సరిపడిగా ఉన్నది, పర్వాలేదు అని అనుకున్నప్పుడే బాప్తిస్మపు అనుభవానికి రావాలి. ఇలా గమనించేవారు ఎవరున్నారు? ఇలా ఆలోచన చేసేవారు ఎవరున్నారు? ఉన్నారండి? ప్రియులారా, ఇవన్నీ ప్రాథమిక సూత్రాలండి. వాస్తవంగా పునాది సత్యాలంటారు వీటిని. ఆ రోజుల్లో ఆది అపోస్తలులు సంఘమును కట్టడానికైనటువంటి ఆలోచన ఎంత విశేషమైనదో మీరు తేటగా గమనించండి. లేఖన సత్యాలను మనం అర్థం చేసుకోకుండా ఎలా పడితే అలా చేయడం అది క్రమం కాదని నేను ప్రేమతో మీకు చెబుతూ ఉన్నాను. కనుక దైవలేఖనంలో ఒక వ్యక్తి బాప్తిస్మము పొందాలంటే ఈ 7 పనులు జరగాలి. రాసుకున్నారా? మరలా చెప్తున్నా. 1, రక్షణ సువార్తను వినాలి, విశ్వసించాలి. 2, హృదయములో నొచ్చుకొని తన కొరకు ఏ ప్రభు అయితే బాధపడ్డాడో ఆ ప్రభువును గుర్చిన విషయం వివరంగా అర్థం చేసుకోవాలి. 3, ప్రభువును గూర్చి అత్యాసక్తి కలిగి ఉండాలి. 4, మనసు మార్చుకోవాలి. 5, లోకములో ప్రత్యేకంగా ఉండాలి. 6, రక్షణ పొందాలి. 7, వాక్యమును అంగీకరించాలి. అప్పుడు బాప్తిస్మము ఇవ్వాలి. బాప్తిస్మం అంటే ఏంటో తెలిసింది. బాప్తిస్మం ఎవరికి ఇవ్వాలో కూడా తెలిసింది. ప్రియులారా, మరి బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలి, లేక వారెందుకు తీసుకోవాలి? బాప్తిస్మం ఎందుకు ఇవ్వాలి, బాప్తిస్మం వారెందుకు తీసుకోవాలి? ఎవరికి ఇవ్వాలో ఎవరు తీసుకోవాలో చెప్పాం.
కదా. ఎవరికి ఇవ్వాలి? ఈ లక్షణాలు కలిగిన వారు. ఎవరు తీసుకోవాలి? ఈ లక్షణాలు కలిగిన వారు. మన సంఘాలలో నూతనంగా వచ్చే వారి విషయములో జాగ్రత్త వహించి ఇంతటి క్రమాన్ని మనము పాటించకపోతే దేవుని దగ్గర చాలా లెక్క అప్పగించుకోవలసిన అవసరత అయితే ఉన్నది ప్రియులారా. జాగ్రత్తగా గమనించండి. ఏదో బాప్తిజం ఇచ్చేయడం, ఇంతమందికి బాప్తిజాలు ఇచ్చేసేం అని చెప్పుకోవడం లెక్క కాదు. చాలామంది ఇంతమందికి ఇచ్చామని లెక్క, నేను 100 మందికి ఇచ్చాను, 1000 మందికి ఇచ్చాను, 2000 మందికి ఇచ్చాను, ఇలా ఈ లెక్క కోసం చెప్తూ ఉన్నారు. నో, అసలు ఎక్కడైనా యేసు ప్రభు ఎవరికైనా బాప్తిజం ఇచ్చినట్టుందా? పౌలు ఎవరికైనా బాప్తిజం ఇచ్చినట్టుందా? బాప్తిస్మము ఆ రోజు ఇద్దరికే పౌలు ఇచ్చినట్టుగా కనపడుతుంది. ఇక ఆయన బాప్తిజాలు ఇచ్చినట్టుగా లేదు. అంటే బాప్తిస్మములు ఇచ్చుంటారు కానీ లెక్కలోకి తీసుకోలేరు. ఎందుకు ఈ విషయాన్ని మీకు చెప్తున్నానంటే, ఒక వ్యక్తి రక్షించబడటమే ముఖ్యం. ఆ తర్వాత బహిరంగ సాక్ష్యము కొరకు బాప్తిస్మం. బహిరంగ సాక్ష్యము కొరకంటే రక్షించబడినటువంటి వ్యక్తి, అది హృదయములో కలిగిన మార్పు. అక్కడ తీర్మానం చేసిన ఆయనకి, తీర్మానం చేయించిన ఆయనకి, ఒకళ్ళ ఇద్దరు ముగ్గురు చుట్టుప్రక్కల కూర్చొని ఉంటే వాళ్లకు మాత్రమే రక్షించబడ్డాడు ఈ వ్యక్తి అని తెలుస్తుంది. అది అంతరంగములో జరిగిన కార్యం. మరి అంతరంగములో జరిగింది బహిరంగంగా ఎప్పుడు తెలుసుద్ది అని అంటే, బహిరంగ సాక్ష్యమైన బాప్తిస్మము ద్వారా. అప్పుడు సంఘమంతటికి తెలుసుద్ది. సంఘములో చేర్చబడడానికి అది రుజువు. బాప్తిస్మం ఎందుకు పొందాలో మళ్ళీ ఒక 7 మాటలు చెప్పమంటారా? చెప్తా వినండి. బాప్తిస్మం ఎందుకు పొందాలి? బాప్తిస్మం ఎందుకు తీసుకోవాలి? నెంబర్ 1 మార్క్స్ వార్త 16వ అధ్యాయం 15-16 వచనాలు. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును అంటే, నెంబర్ 1, బాప్తిస్మం ఎందుకు పొందాలి అనంటే రక్షించబడ్డారని రుజువు కోసం బాప్తిస్మము పొందాలి. వీరు రక్షించబడ్డారు అనే రుజువు. కానీ బాప్తిస్మము రక్షణ కాదు సుమా. బాప్తిస్మము రక్షణ కాదు. రక్షించబడ్డారని రుజువు కోసం బాప్తిస్మము పొందాలి. ఇక నెంబర్ 2, బాప్తిస్మము ఎందుకు పొందాలి? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం 48వ వచనం. 10:48లో ఏమని వ్రాయబడింది అనంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు నామమందు బాప్తిస్మము పొందవలనని వారికి ఆజ్ఞాపించెను. బాప్తిస్మము పొందుట దైవ ఆజ్ఞను నెరవేర్చుట. దైవ ఆజ్ఞను నెరవేర్చుటకు హేతువు. కనుక బాప్తిస్మం ఎందుకు పొందాలంటే అది దేవుని ఆజ్ఞ. కనుక దేవుని ఆజ్ఞను నెరవేర్చుట కొరకై బాప్తిస్మం అనేది పొందాలి. ఇక 3వది, బాప్తిస్మము ఎందుకు పొందాలి? మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. యేసు ఇప్పటికి కానిమ్ము నీతి యావత్తు ఇలాగు నెరవేర్చుట మనకు తగియున్నదని అతనికి ఉత్తరం ఇచ్చాను కనుక అతడు అలాగు కానిచ్చాను. బాప్తిస్మం ఎందుకు పొందాలంటే నీతి యావత్తు నెరవేర్చుట కొరకు. అర్థమైందండి? నీతి యావత్తు నెరవేర్చబడాలి. అది మన ప్రభువు మాదిరి. నీతి యావత్తు నెరవేర్చబడటానికైనా ఆధారం బాప్తిస్మం.
ఇక 4వది గలతీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 26, 27 వచనాలు. క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు ఆయన కుమారులై ఉన్నారు. క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ క్రీస్తును ధరించిరి అనే మాట చూస్తాం. క్రీస్తును ధరించిన వారు, క్రీస్తు యేసులోనికి బాప్తిస్మము పొందిన వారందరూ ఎవరిని ధరించారు? క్రీస్తును ధరించారు. గనుక ప్రభునందు ప్రియులారా, క్రీస్తును ధరించిన అనుభవం బాప్తిస్మం. అంటే క్రీస్తును ధరించుట వలన ఇక క్రీస్తే కనబడతారు కానీ ఇంకెవరు కనపడరు. చూడండి, ఒకరు రెడ్ షర్ట్ వేశారు, రెడ్ షర్ట్ కనపడుతుంది. నేను వైట్ షర్ట్ వేశాను, వైట్ షర్ట్ కనబడుతుంది. అంటే ఏమి ధరించామో అదే కనబడుతుంది. అంటే క్రీస్తును ధరించారు, క్రీస్తే కనబడతారన్నమాట. అందుకొరకు బాప్తిస్మం. ఇక 5వది పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 21వ వచనం. 3:21 దానికి సాదృశ్యమైన బాప్తిస్మం ఇప్పుడు మిమ్మల్ని రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయుట కాదు, గాని యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. చూసారా? యేసుక్రీస్తు పునరుత్థాన మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. అంటే బాప్తిస్మం ఎందుకు పొందాలంటే నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరానికి. నిర్మలమైన మనస్సాక్షి, ఇది కూడా చెప్తా ఎట్లను. ఒక వ్యక్తి రక్షించబడ్డాడు, కానీ ఆ వ్యక్తిలో నేను పరలోకానికి వెళతానా లేదా అనే ఒక అనుమానం రావచ్చు. ఆ అనుమానము నివృత్తి ఎప్పుడు అవుతుంది అంటే అతడు బాప్తిస్మము కూడా పొందినప్పుడు. నేను రక్షించబడ్డాను, నేను బాప్తిస్మము పొందాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనే నిర్మలమైన మనస్సాక్షిని ఇచ్చుద్ది. అవునా కాదా? బాప్తిస్మము పొందకపోతే ఎక్కడో చోట ఏదో ఒక అనుమానం ఆ వ్యక్తిలో ఉంటుంది. కానీ బాప్తిస్మం రక్షణ కాదు. వాస్తవంగా రక్షించబడిన వాడు దైవరాజ్యానికి వారసుడే, అందులో తిరుగులేదు. కానీ బాప్తిస్మము పొందకపోతే ఎక్కడో లోపల ఏదో ఒక చిన్న సందేహం ఆ వ్యక్తిలో కలుగుద్ది. ఇప్పుడు ఆ వ్యక్తి యొక్క సందేహాన్ని కూడా నివృత్తి చేసేది ఏంటంటే మనస్సాక్షి. కనుక ఇక మనస్సాక్షి నిర్మలమైపోద్ది. ఇంకేం పర్వాలేదు, ఇక నాకు దిగులు లేదు, కన్ఫామ్ నేను వెళ్ళిపోతాను దైవరాజ్యానికి అనుకుంటాడు. అర్థమైందండి? కనుక నిర్మలమైన మనస్సాక్షినిచ్చు ప్రత్యుత్తరమే బాప్తిస్మం. ఇక నెంబర్ 6 రోమిలకు రాసిన పత్రిక. ఇది డాక్ట్రినల్ మెసేజ్ అంటారండి దీనిని. ఖచ్చితంగా ఈ సత్యాన్ని తెలుసుండాలి బోధకులకు కానీ, బాప్తిస్మము పొందేవారికి కానీ, బాప్తిస్మం ఇచ్చేవారికి కానీ ఈ సత్యాన్ని తెలుసుకొని ఇవ్వాలి. 5వ వచనాన్ని చదువుకుందాం. రోమపత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. మరియు ఆయన మరణం యొక్క సాదృశ్యమందు మూడవ వచనం నుంచి చదువుతాం. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మనమందరం ఆయన మరణములోనికి బాప్తిస్మం పొందితమని మీరు ఎరుగరా అని చెప్పాడు. కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి అన్నాడు. మనమును నూతన జీవము పొందిన వారమై.
బాప్తిస్మము పొందుటలో, బాప్తిస్మము ఇచ్చుటలో వీరు నూతన జీవమును పొందినవారు. అంటే విత్తనము విత్తబడింది, అది మొలకెత్తుతూ ఉంది, ఇక నూతన జీవము ప్రారంభమైంది ఆ వ్యక్తి జీవితంలో. కనుక నూతనమైన అనుభవాలతో సంఘములో చక్కగా ఎదిగి ఫలించడానికి బహిరంగ సాక్ష్యం అనొచ్చు, లేదా సంఘములో చేర్చబడటం అనొచ్చు. బాప్తిస్మము పొందిన వ్యక్తి ఎక్కడ చేర్చబడతారు? సంఘములో చేర్చబడతారు. ఇప్పుడు సంఘములో చేర్చబడిన తొలి ప్రారంభము నుండి నూతన జీవాన్ని పొందుకున్న వ్యక్తి అనే సాక్ష్యం. ఇక ఏడవదిగా 6వ అధ్యాయం 6వ వచనం ఏమనగా, లేక 5వ వచనం ఏమనగా, ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమైన ఎడల ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఉందము అన్నాడు. అంటే బాప్తిస్మం ఎందుకు పొందాలంటే, యేసుక్రీస్తు ప్రభు నా కొరకు మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు. నేను కూడా బాప్తిసం పొందడం మూలాన నా ప్రభువుతో తిరిగి లేస్తాను, ఆయన పునరుత్థాన సాదృశ్యములో ఐక్యము గలవాడనవుతాను అనడానికి బాప్తిస్మం. ఒక చిన్న ముక్కలు చెప్తా వినండి. ఆయన పునరుత్థాన ఐక్యములో సాదృశ్యముగా ఉండడానికి బాప్తిస్మం. ఆయన పునరుత్థానము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారమై ఉండడానికి సాదృశ్యమే ఈ బాప్తిస్మం. అయ్యా బ్రదర్స్ అండ్ సిస్టర్స్, విన్నారా? బాప్తిస్మము ఎందుకు పొందాలో విన్నారా? బాప్తిస్మములు ఇచ్చేవాళ్ళు ఎందుకు ఇస్తున్నారో అర్థమైందా? మరి కొంతమంది చిన్నపిల్లలప్పుడు బాప్తిస్మం ఇస్తారే, అది వాక్యక్రమమేనా? నా. మరి పెండ్లి కొరకు బాప్తిస్మం ఇస్తారే, అది వాక్యక్రమమేనా? నా. అర్థమవుతుందండి? చిన్నపిల్లల బాప్తిస్మములు వాక్యానుసారము కాదు. యేసు ప్రభు సున్నతి పొందాడు కదా, సున్నతి వేరు, బాప్తిస్మం వేరు. ఆ సున్నతి కార్యక్రమం లేఖనాలు సంపూర్తిగా వచ్చిన తర్వాత హృదయ సంబంధమైన సున్నతే ముఖ్యముగా ఎంచి లేఖనాలలో, పత్రికలలో స్పష్టంగా తెలియచేయడం జరిగింది. ఇక సున్నతి కొరకు చెప్పాలంటే నేను చాలా విషయాలు చెప్తాను. నా హైలైట్ మెసేజ్ అది. ఆ వర్తమానం చెప్పినప్పుడు ఒకసారి నాకు బాగా గుర్తు, దాదాపు 20 ఏళ్ల క్రితం బెంగళూరులో అనేక మంది తీర్మానాలు చేశారు ఆ వర్తమానం విని. సున్నతిని గురించి చెప్పా. ఇప్పటికీ నాకు ఆ వర్తమానం అంతా గుర్తుగానే ఉంటుంది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ప్రభు పిల్లలమైనటువంటి మన జీవితంలో వాక్యాన్ని, వాక్య పద్ధతిని ఎరిగిన వారంగా ఉండాలి. బాప్తిస్మము మరి మీరెప్పుడు పొందారు, మీరెందుకు పొందారు, మీరెలాగు పొందారు ఒకసారి పరీక్ష చేసుకోవడం కూడా చాలా మంచిదండి. అవునా కాదా? మీరు పెళ్లి కోసం బాప్తిజం పొందితే అది వాక్యానుసారం కాదు. మీరు చిన్నప్పుడు బాప్తిజం పొందితే అది వాక్యానుసారం కాదు. ఇంకా మీకేమైనా డౌట్లు, అనుమానాలు ఉంటే ఆఫ్టర్ మీటింగ్, ఈ మీటింగ్ తర్వాత నాతో మాట్లాడండి. లేదు ఇంకా పర్సనల్గా మాట్లాడాలంటే ఫోన్ చేసి మాట్లాడండి. ఎందుకంటే వాక్యానుసారమైన బాప్తిస్మము తీసుకోకుండా ఉంటే మంచిదిగా. ఏమంటే నేను రెండోసారి బాప్తిస్మం తీసుకోవాలండి ఈ లెక్కన అని. కానీ ఎఫెసీ పత్రికలో ఏం చెప్పాడు? బాప్తిస్మము ఒక్కటే. ఏది ఒక్కటే? వాక్యానుసారంగా తీసుకున్నది ఒక్కటే. వాక్యానుసారంగా తీసుకున్న బాప్తిస్మము ఒక్కటే. వాక్యానుసారంగా తీసుకొని బాప్తిస్మములు కావు అని మనం గుర్తుపెట్టుకుంటే ఇక రెండవసారి, మూడవసారి అనే మాట రాదు. అవునా కాదా? అలాగున ఈ రోజుల్లో
చాలామంది దైవ సేవకులు కూడా మేము సేవలో ఉన్నామండి, కానీ ఈరోజు మాకు వాక్యం అర్థమైంది, నిజమైన రక్షణ తీర్మానం చేస్తానండి అని నిజంగా రక్షణ తీర్మానాలు చేసిన వాళ్ళు ఉన్నారు. మాకు అర్థమైందండి, ఇప్పుడు రక్షించబడిన అనుభవంలోనికి వచ్చాం, ఇప్పుడు వాక్యానుసారమైన బాప్తిస్మం తీసుకోవాలనుకుని వచ్చి వాక్యానుసారమైన బాప్తిస్మములు తీసుకునే వాళ్ళు ఉన్నారండి. ఇచ్చాం. ఆరాధన క్రమాలు తెలియదండి, ఏదో సేవ చేశాం కానీ ఇప్పుడు వాక్యాన్ని విన్నప్పుడు అర్థమైంది, ఆ ప్రకారంగా చేస్తాం అని అన్నప్పుడు వారికి వాక్యానుసారమైనటువంటి ఆరాధన క్రమాలను నేర్పడం జరిగింది. వారు మన మధ్యలో కూడా ఉన్నారు. ప్రియులారా, ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, మనం వాక్యానికి భిన్నంగా ఎప్పుడు ఏ పని మనం చేయకూడదు. ఎక్కడైతే భిన్నంగా చేస్తున్నామని పొరపాటు మనకు అర్థమైందో వెంటనే ఆ పొరపాటును మనము అర్థం చేసుకొని ప్రభువుకు మహిమ తేవాలి. ఎంత ప్రయాసపడుతున్నానండి ఈ సత్యాలు నేర్పడం కొరకు. ఈరోజు వచ్చిన మీరందరూ కూడా ఈ సత్యాలు సంపూర్ణంగా నేర్చుకోవాలని సహజంగా బైబిల్ కాలేజీలో మాత్రమే చెప్తాం. అలాంటిది ఇప్పుడు సభల్లోనూ సంఘాల్లోనూ దండిగా చెప్పాలని ఆలోచన చేస్తూ ప్రభు కొరకు విరామం లేని సేవ చేయాలని ఒక తపనతో ముందుకు వెళ్తా ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, లేఖన సత్యాన్ని మనం గుర్తించాలి. రైట్, వారికి బాప్తిస్మము ఇవ్వాలి. మరి బాప్తిస్మము పొందిన వారు ఎలా ఉండాలి? బాప్తిస్మము పొందిన వారు ఎలా ఉండాలి? ఈ పాఠంలో విందామా? తర్వాత పాఠంలో విందామా? బాప్తిస్మము పొందిన వారు ఎలా ఉండాలో దైవ లేఖనం స్పష్టంగా చెప్పింది. బాప్తిస్మము పొందిన వారు ఎలా ఉండాలి? 42వ వచనాన్ని చదువుకుందాం, క్లుప్తంగా చెప్పేస్తానులేండి. 42వ వచనం, వారి ఆత్మీయ స్థితి. 41వ వచనంలో వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు, ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడ్డారని చెప్పాడు. 42వ వచనం, వీరు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగకయుండిరి. ఎప్పుడైతే వాక్యానుసారమైన బాప్తిస్మము పొందుతారో అప్పుడు వారు ఎడతెగకయుండిరి. ఏ విషయంలో ఎడతెగకుండా ఉన్నారు? అపోస్తలుల బోధ. అపోస్తలుల బోధ. బోధ కూడిక అంటే బైబిల్ స్టడీ కూడిక అంటారు దాన్ని. కనుక బోధ కూడికలో ఎడతెగక ఉండాలి, తెగకూడదండి. కనుక సంఘమే దైవవాక్య పాఠశాల అని మనం గుర్తుపెట్టుకోవాలి. సంఘమే దైవవాక్య పాఠశాల. ఇప్పుడంటే బైబిల్ కాలేజెస్ వచ్చాయి, కానీ ఇది వరకు సంఘమే బైబిల్ కాలేజ్. ఇప్పుడు సంఘాల్లో ఎలా ఉన్నాయంటే, అంత వాక్యం ఎరుగని వారు కూడా సంఘాలు నడిపిస్తున్నారు కాబట్టి బైబిల్ కాలేజెస్ సపరేట్గా రావాల్సి వచ్చింది. కాబట్టి సంఘమే బైబిల్ పాఠశాల, బైబిల్ వాక్యాన్ని నేర్పించే పాఠశాల ఏదంటే సంఘమే. కనుక బోధ కూడికకు తప్పనిసరిగా మనము వెళ్ళాలి. ఎందుకంటే ఆరోగ్యకరమైన బోధ, నమ్మదగిన బోధ, యథార్థమైన బోధ, సత్యానుసారమైన బోధ, విశ్వాసపు సుబోధ, పరలోకము నుండి ప్రభు అందించిన సత్య బోధ అందించడానికి ఆ స్థలానికి వెళ్ళాలి. బోధ కూడిక ఎడ తెగక అన్నాడు. రెండవదిగా సహవాసమందును అన్నాడు. సహవాసమును ఎడతెగక. సహవాసం అంటే మీరు బాగా గుర్తించాలి, మన సంఘములో జరిగే కూడికలైన సహవాస కూడికలే, మన విశ్వాసుల గృహాల దగ్గర జరిగే కూడికలైన విశ్వాస గృహాల దగ్గర జరిగే కూడికలైనా అవి కూడా ఏ కూడికలంటే సహవాస కూడికలే. కనుక గృహ కూడికలైనా సంఘ కూడికలైనా ఏ కూడికైనా మనం మానకుండా ప్రభు సన్నిధికి వెళ్ళాలి, తెగకూడదు.
బోధ కూడికలో తెగకూడదు, సహవాసపు కూడికలో తెగకూడదు, ఎడతెగక. ఇక మూడవదిగా రొట్టె విరుచుట యందును, రొట్టె విరుచుట యందు ఎడతెగక ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా రొట్టె విరిచే కూడికలు ఎడతెగక, ఆరాధన కూడిక అంటారు దాన్ని, రొట్టె విరిచే కూడిక. ప్రతి ఆదివారమున రొట్టె విరవాలి. ఏమంటే ప్రతి ఆదివారం అని బైబిల్లో ఎక్కడుంది అనే ప్రశ్న మీకు రావచ్చు. ప్రతి ఆదివారం అనే మాట బైబిల్లో లేదు. మరి ఫలానా ఆదివారం అని ఎక్కడుంది బైబిల్లో? ఏమండి నా ప్రశ్న అర్థమైందా? ప్రతి ఆదివారం బైబిల్లో లేదు, రైటే. మరి ఫలానా ఆదివారం అని ఎక్కడైనా ఉందా? ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్, ఫిఫ్త్ వీక్, లాస్ట్ వీక్, లేక పెద్దయ్య గారు వచ్చిన వీక్, అంగి అయ్య గారు వచ్చిన వీక్, ప్యారిస్ పాస్టర్ గారు వచ్చిన వీక్ అని ఎక్కడన్నా ఉందా? ఏముందో చెప్పనా? ఆదివారమున అనే మాట ఉంది. ఏముంది? ఆదివారమున. అంటే ఆదివారం అంటే ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు తప్పనిసరిగా రొట్టె విరవాలి. ఆ విషయంలో ఎడతెగకూడదు. ఎందుకంటే రొట్టె విరిచేది ఎందుకు? నీతిమంతుడైన ప్రభువును జ్ఞాపకం చేసుకోవడం. నన్ను జ్ఞాపకము చేసుకొనుటకే దీనిని చేయుడి. కనుక అది జ్ఞాపకార్థ కూడిక, ప్రభు జ్ఞాపకార్థ కూడిక, ఆరాధన కూడిక. ఆదివారానికి ఎన్ని పేర్లు ఉన్నాయండి? ప్రభు దినము అని, పరిశుద్ధ దినము అని, ఆశీర్వాదపు దినము అని, జ్ఞాపకార్థ దినము అని, పునరుత్థానపు దినము అని, విశ్రాంతి దినము అని. అది పాత నిబంధన భాష అయినా క్రొత్త నిబంధనలో కూడా చెప్పబడింది. ఎన్ని సంగతులు అనుకున్నారు? దినము. ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరిచినట్లు మీకు పాత క్రొత్త నిబంధనలలో పత్రికలలో కూడా నేను మీకు తేటగా చూపించగలను. ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరిచాడు. కనుక ప్రతి ఆదివారం అనడంలో తప్పేమైనా ఉందా? ఫలానా ఆదివారం అనడంలో తప్పు ఉంది, కానీ ప్రతి ఆదివారం అనడంలో తప్పు లేదు. కనుక ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరిచే కూడిక ఉండాలి. ఎడ తెగక అన్నాడు. తెగకూడదు. ఆదివారం ఎప్పుడు వస్తే అప్పుడు రొట్టె విరవాల్సిందే. ఆ కూడికలో మీరు ఉండాల్సిందే. తెగకూడదు. గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలాంటి పరిస్థితి, అలాంటి వాతావరణం కానీ లేకపోతే ఈ వర్తమానం విన్న తర్వాత ఖచ్చితంగా మీరు ఆరంభించాల్సిందే. రొట్టె విరిచే కూడిక ప్రతి స్థానిక సంఘములో ఉండాలి. వాక్యానుసారంగా ఎవరు బాప్తిస్మం పొందాలో వారు బాప్తిస్మము పొందిన తర్వాత ప్రియులారా, దైవ లేఖనములు చెప్పబడిన వాక్య ఆధారాన్ని బట్టి గమనించండి. నెక్స్ట్ వన్, ప్రార్థన చేయుట యందు ఎడతెగక. ప్రార్థన దానిని విజ్ఞాపన ప్రార్థన అంటారు, సిద్ధపాటు కూడిక ప్రార్థన అంటారు. ప్రార్థన. ఇప్పుడు కొంతమంది ఉపవాస ప్రార్థన అంటున్నారు. ఉపవాసం అంటే ఆహార పదార్థాలు మానటం అని కాదు, దేవునితో సహవాసం చేయడం, రక్త సంబంధికి ముఖము తప్పించుకోకుండా ఉండడం, కాడిమాను మోకులు తీయడం, ఆపదలో ఉన్న వారికి సహాయం చేయడం, ఇదంతా ఉపవాసం. అది నాకు ఇష్టం అనే మాట యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక ఆహార పదార్థాలు వారి ఆరోగ్య పరిస్థితిని బట్టి వారు మానవచ్చు, మానకపోవచ్చు. ఉపవాసం అంటే విశేషంగా దాని అర్థం దేవునితో సహవాసం, అంటే అన్నీ మర్చిపోయి దేవునితో గడపడం ఉపవాసం. కాబట్టి మనము తప్పనిసరిగా సహవాసపు కూడికలో ఎడతెగకూడదు, రొట్టె విరిచే కూడికలో ఎడతెగకూడదు, బోధ కూడికలో ఎడతెగకూడదు. ఇదిగో ఇప్పుడు చెప్పబడినట్లు ప్రార్థనా కూడికలో ఎడతెగకూడదు. ప్రార్థనా కూడిక అంటే ప్రార్థన ఎక్కువ ఉండాలి, వర్తమానం ఎక్కువగా ఉంటుంది, ప్రార్థన తక్కువగా ఉంటుంది. అలా కాకుండా వర్తమానం తక్కువ, ప్రార్థనలు ఎక్కువగా ఉండేటట్టు చేయాలి. ఈ నాలుగింటిలో ఎడతెగకుండా ఉండాలి బాప్తిజం పొందినవాడు. 4 కాదు, 5వ విషయాన్ని కూడా చెప్తా. అపోస్తల కార్యాలు 1వ అధ్యాయం 14వ వచనం, ఏక మనసుతో ఎడతెగక. ఏక మనసులో ఎడతెగక ఉండాలి. అంటే మందిరానికి వచ్చేవారు, సంఘములో ఉన్న వారందరూ
ఏక మనసులు ఎడతెగక, ఏక మనసులో ఎడతెగక, ఏక మనసులో ఎడతెగకుండా ఉండాలి ప్రియులారా. మనసు ఎప్పుడు కూడా మలినంగా ఉండకూడదు. ఏక మనసు కలిగిన వారుగా ఉండాలి. ఏక మనస్సు. ప్రతివారికి, సంఘానికి వచ్చే ప్రతివారు, విశ్వసించిన ప్రతివారు ఏక మనసు, ఏక హృదయం, ఏక తాత్పర్యం, ఏక భావం, ఈ లక్షణాలు కలిగి ఉండాలి. అందులో ఎడతెగక అన్నాడు. అంటే సంఘంలో విరోధాలు ఉండకూడదు, తారతమ్యతలు ఉండకూడదు, అసమాధానం ఉండకూడదు, వందనాలు చెప్పుకోలేని వాళ్ళు ఉండకూడదు. సంఘంలో అందరూ చెప్పుకోవాలా. ఇకపోతే 6వ సంగతి, 6వ అధ్యాయం 4వ వచనం, అపోస్తల కార్యాల్లోని 6వ అధ్యాయం 4వ వచనం. పరిచర్య యందును ఎడతెగక అన్నాడు. పరిచర్యలో ఎడతెగక, పరిచర్య విషయములో ఎడతెగకుండా ఉండాలండి. పరిచర్య, పరిచర్య అది వాక్య పరిచర్య, అది ప్రార్థన పరిచర్య, అది పరిచర్య, అది చాపలేసే పరిచర్య, ఇక మందిరపు పరిచర్య, బల్లల పరిచర్య. ఏ పరిచర్య ఎవరికి అప్పగించారో సంఘంలో, ఆ అప్పగింపబడిన ఏ పరిచర్యలోనైనా ఎడతెగక ఉండాలి. అర్థమైందండి? పరిచర్యలో ఎడతెగక ఉండాలి. ఇక ఏడవది, ఇదే అపోస్తల కార్యములు రాసిన గ్రంథకర్త చెప్పాడే, లూకాసు వార్త రాసిన లూకా 24వ అధ్యాయం, అంటే ఆఖరు అధ్యాయం, లూకాసు వార్త ఆఖరు అధ్యాయం, ఆఖరు వచనాన్ని మనం చదువుకుందాం. ఆఖరు అధ్యాయం, ఆఖరు వచనం 53. ఎడతెగక దేవాలయములో ఉండి దేవుని స్తోత్రము చేయుచుండిరి. ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుండి. ఎడతెగక దేవాలయములో ఉండి, ఏమండి, దేవాలయమును విడువకూడదు, ఇక తెగకూడదు. దేవాలయమును ఎడతెగక, ప్రియులారా, ప్రభువును స్తుతించుచు స్తోత్రించుచు మందిరంలో ఉండాలి. ఇక అంటే సంఘములో ఎన్ని కూడికలైతే ఉంటాయో ఆ అన్ని కూడికలకు మానకుండా రావటమే ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయటం. కనుక ప్రతి ఒక్కరూ ఎడతెగక, ఏ విషయాల్లో? 7 విషయాల్లో ఎడతెగక ఉండాలి. నెంబర్ 1 బోధయందు, నెంబర్ 2 సహవాసమందు, నెంబర్ 3 రొట్టె విరుచుటయందు, నెంబర్ 4 ప్రార్థనయందు, నెంబర్ 5 ఏక మనసునందు, నెంబర్ 6 పరిచర్యలో, పరిచర్య యందు, నెంబర్ 7 దేవాలయం ఎడతెగక ఉండి దేవునికి స్తోత్రము చేసేవారంగా ఉండాలి. ఎడతెగడు. తెగామా కురసైపోతాం, తెగామా తక్కువ, తెగిపోకూడదు. నేను చెప్తా ఉంటాను ఇలా, ఒక వ్యక్తి పరలోకానికి వెళ్ళిపోతున్నాడు అనుకుందాం. మనం ప్రాక్టికల్గా వెళ్ళిపోయే వ్యక్తి ఒక తాడేసీడు ఎక్కేస్తాడు, వెళ్ళిపోతాడు. అంటే కిందకి మీదికి అందింది అని అనుకుందాం. ఒక వారం మానేశాడు, తెగాడు, అంటే తాడు తెగింది. మళ్ళీ వచ్చాడు, ముడేశాడు. మళ్ళా వారం మానేశాడు, తెగిపోయింది. వచ్చాడు, ముడేశాడు, తెగిపోయింది, ముడేశాడు. మానేశాడు, వచ్చేశాడు, తెగిపోయింది, ముడేశాడు. మానేశాడు, వచ్చేశాడు, తెగిపోయింది, ముడేశాడు అనుకుందాం. ఇలా తాడుకు ముడులు ఎక్కువ అవుతున్నాయి. అంటే మానేయటం అంటే తాడు తెగిపోవడం, రావటం అంటే ముడేసేయడం. ఇప్పుడు తాడు కురస వద్దా, పొడుగా వద్దా? బహుశా ముడులు ఎక్కువ వేయటం మూలన కురస అవుద్దా, పొడుగు అవుద్దా? కురస అవుద్ది. ఇతడు అనుకున్నాడు, నేను మానేసినా మళ్ళీ వెళ్ళిపోతున్నానే, పర్వాలేదులే అనుకుంటాడు. కానీ తన భక్తి జీవితంలో కురసైపోతున్నాడనే విషయం తనకు అర్థం కాదు. కనుకని మనం ఎప్పుడు మానక రావాలి, ఎడతెగక ఈ 7 పనులు చేయాలి. అప్పుడు 43వ వచనంలో ప్రతివానికి భయము కలిగాను. ఆ సంగతి తర్వాత పాఠంలో వింది.
ఎడతెగ. బాప్తిజం పొందిన వాళ్ళు ఏం చేయాలండి? ఇదిగో ఈ 7 విషయాల్లో ఎడ తెగకుండా ఉండాలి. ఇది ఆది సంఘము యొక్క పునాది సత్యం. ఇలా ఉండాలండి. ఆనాటి సత్యం ఈనాడు కూడా ఉండాలి. మరి ఎడతెగకుండా తెగిపోకూడదు. ఒకసారి రక్షించబడి సంఘములో చేర్చబడితే ఈ కార్యక్రమాలన్నింటిలో చక్కగా కొనసాగాలి గాని తెగకూడదు. ఆ విధంగా సిద్ధపడాలని ప్రేమతో మనవి చేస్తూ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడవైన మా తండ్రి, ఘనుడవైన మా దేవ, మీ ఘననామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. లేఖనాలలో ఎంతో సత్యాన్ని మాకు మీరు నేర్పిస్తున్న విధానాన్ని బట్టి వందనములు. ప్రభువా, ప్రజల యొక్క పొరపాట్లు గ్రహించి సరిచేసుకొని మీతో సమాధానపడి లేఖనానుసారంగా ప్రతి ఒక్కరం మీకు అనుకూలంగా జీవిస్తూ మిమ్మును ఎంతో మహిమపరచగలుగునట్లు సిద్ధపరచమని, ఇతరులకు మాదిరి, మీకు మహిమ, మాకు మేలు అనుగ్రహింపచేయండి. మీకు మహిమ, ఇతరులకు మాదిరి, మాకు మేలు కరంగా మేము ఉండడానికి మమ్మను సిద్ధపరచమని కోరుచు మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి స్తోత్రించి ప్రార్థించి వినయులమై వేడుచూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రభునందు